చదువుకున్న మూర్ఖులతో అతిపెద్ద సమస్య. చదివేస్తే ఉన్నమతి పోతుంది. లేకపోతే చదువుకున్నోడి కంటే చాకలి మేలు అన్నటువంటిది గతంలో సామెతలుండేది. వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. మన దగ్గరే ఆ నిజాయితీ లోపిస్తుంది. చదువుకున్న మూర్ఖత్వం ఏ స్థాయికి వెళ్తుందంటే, సోషల్ మీడియానే ఈ మూర్ఖులకి వేదిక అవుతుంది. ఇందులో మంచివాళ్ళు 80% ఉంటారు. వెధవలు 20% ఉంటారు. దానికి సాక్ష్యం గుజరాత్లో ద్వారకా నుంచి సోమనాథ్‌కి 250 కిలోమీటర్ల దూరం. గుజరాత్ ఎక్స్‌ప్రెస్ బస్సులో టికెట్ ధర రూ. 138. ఇది ఒకళ్ళెవరో పోస్ట్ పెట్టారు. మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ ఎంత? 250 కిలోమీటర్లు. అంటే దాదాపుగా ఈ రెండిటికి ఆ రెండుకి ఉన్న తేడా అంతే. అప్పుడు ఎంత డబ్బులు మనం తీసుకుంటున్నారు ఇక్కడ? మినిమం 500, మ్యాక్సిమం వచ్చేటప్పటికి 1000, 2,500, 3,000 కూడా. ఏది స్లీపర్ లాంటివి అయితే కదా. ప్రైవేట్ బస్సులు అయితే భారీగా వసూలు చేస్తున్నాయి. గవర్నమెంట్ బస్సులు కూడా ఎక్స్ప్రెస్ లాంటి వాటి అయితే 500 దాకా వసూలు చేస్తున్నాయి. సాధారణంగా చర్చ జరగాల్సింది అది కదా. వెంటనే ఏది ఆంధ్ర సొమ్ము గుజరాత్కి తరలించుకెళ్ళడం వల్ల ఇది జరుగుతుంది. ఇది ఒక ఎదవ, చదువుకున్న ఎదవే వాడు. ఏంటి ఆంధ్ర సొమ్ము వెళ్ళేది? గుజరాత్ ఆర్టీసీకి ఆంధ్రప్రదేశ్ నుంచి డబ్బులు ఇస్తారా? ఆంధ్ర ఆర్టీసీ నుంచి బుర్ర ఉండాలి కదా వెధవలకి. ఇంకొకడు ఉచితాలన్నీ తీసేస్తే గనక ఇక్కడ చాలా జరుగుతుంది. ఎవడు తీయొద్దు అన్నాడు? ఉచితాలు అక్కడ కూడా, గుజరాత్లో కూడా ఉచితాలు ఉన్నాయి. ఏం ఉచితాలు? అవసరమైన ఉచితాలు. ఇక్కడ కూడా అవసరమైన ఉచితాలు అన్నాడు. అవసరమైన ఉచితాలు, జనానికి డబ్బులు వద్దనేటటువంటిది చైతన్యపరుచు, నీకు చేతనైతే చదువుకున్నోడి కింద. కానీ అది చేత కాదు కాబట్టి ఈ కొత్త కాజ్ ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు, గుజరాత్లో తినేస్తున్నారు. ఇది గుజరాత్ భారతదేశంలో అంతర్భాగం. ఇప్పుడు బీహార్ వాడు ఆంధ్రాని మీద పడేడిస్తే, అస్సాం వాడు మన మీద పడేడిస్తే, మిజోరాం వాడు మన మీద పడేడిస్తే, వాళ్ళందరికంటే బాగానే ఉన్నాం కదా మనం. ఏడిస్తే ఎట్లుంటుంది? ఇట్లాగే ఉంది మన దేశంలో. చదువుకున్న తర్వాత ఒక ఇన్డెప్త్గా ఆలోచించడం మానేసి, చదువుకున్న తర్వాత తమ పార్టీల ఫీలింగ్స్ అయ్యో నెత్తిని రుద్దేసి అందరి మీద రుద్దేసేటువంటి కార్యక్రమం పెరిగిపోతుంది.